సనాతన ధర్మం వేల సంవత్సరాల నాటి చారిత్రక సాక్ష్యాలను ఉంచింది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఆలయం. ఇదే అనంతగిరి హిల్స్లో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి వారి సన్నిధానం. 5,000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ స్థానాన్ని గురించిన విశ్లేషణ మనం చూసుకున్నట్లయితే, హిస్టరీ ఈజ్ రన్నింగ్ ఫర్ 5,000 years ఇన్ దిస్ బ్లడ్ లైన్ ఆఫ్ దిస్ ల్యాండ్ అనొచ్చు. ముచుకుంద మహర్షి వారు రాక్షస సంహారం తర్వాత నిద్రించడానికి ఇక్కడ బ్రహ్మ దగ్గర తపస్సు చేసి ఆయన నుంచి ఎవరైనా తన నిద్రాభంగం కలిగిస్తే ఆ చూపు వారిని నాశనం చేయాలని ఆయన కోరారనమాట. సో దానికి తగ్గట్టుగానే రాక్షస సంహారం తర్వాత ఆయన ఈ అనంతగిరి పర్వతాల శ్రేణిలో నిద్రించగా అక్కడ చాలామంది ఆయన నిద్రాభంగం కలిగించడానికి వచ్చినా సరే ఈ వృత్తాంతం తెలిసి ఆగిపోయేవారనమాట. సో ద్వాపరయుగ సమయంలో శ్రీకృష్ణుడు లీలలు మనకు తెలిసిందే. ఆయన ఏది చేయరు కానీ అన్నీ చేయిస్తారు అన్నట్టు శ్రీకృష్ణుడు కాలయవనుడి సంహారం ముచికుంద మహర్షి చేతుల మీదుగా ఉందని గ్రహించి ఆయన వస్త్రాలను ఇక్కడ ముచికుంద మహర్షి దగ్గరున్న ప్రాంతంలో విడివగా అక్కడున్నది శ్రీకృష్ణుడే అని అనుకొని కాలయవనుడు వెళ్ళి నిద్రిస్తున్న ముచికుంద మహర్షి శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నారని అనుకొని ఆయన లేపారనమాట. లేవడంతో ఆయన భగ్గుమని మండిపోయారు. అది ఇక్కడున్న స్థల చరిత్ర. అప్పటి నుంచి 5,000 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం విరాజిల్లుతుంది. ఎన్నో రకాల ఔషధ గుణాలున్న చెట్లు మరియు రకరకాల వన్యప్రాణుల నివాసంగా ఇక్కడ ఈ పర్టికులర్ స్థానం చాలా ప్రాసిద్ధ్యానికి చెందిందనమాట. సో ఇలాంటి మరిన్ని అద్భుతమైన అంశాలను మనం త్వరలో తెలుసుకుందాం.